హాయ్ అండి, అందరికీ స్వాగతం. ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవబోతుంది. హాయ్ అండి, అందరికీ స్వాగతం. ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవబోతుంది. కానీ రిజిస్ట్రేషన్ చేసే ముందు ఒక విషయం మాత్రం తప్పకుండా తెలుసుకోండి. ఏ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలి, లోకల్ క్యాండిడేట్ అంటే ఎవరు, నాన్ లోకల్ అంటే ఎవరు. ఉదాహరణకు 9th to ఇంటర్ వరకు ఆంధ్రప్రదేశ్లో చదివి డిగ్రీ హైదరాబాద్లో చదివి లోకల్ అవుతారా, లేదా 9th నుంచి ఇంటర్ వరకు తెలంగాణలో చదివి డిగ్రీ ఆంధ్రప్రదేశ్లో చదివితే లోకల్ అవుతారా. పేరెంట్స్ 10 years ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఏమవుతుంది? ఈ డౌట్స్ చాలామందికి ఉన్నాయి. అందుకే ఈ వీడియోలో ఒక్కొక్క కేసుని చాలా సింపుల్గా చెప్తాను. మీ చదువు ఎక్కడ జరిగిందో బట్టి లోకల్ స్టేటస్ మారుతుంది కాబట్టి వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తి చేయండి. ముందుగా కౌన్సిలింగ్ డేట్స్ అండి. ఏపీ ఐసెట్ 2026 కౌన్సిలింగ్ డేట్ ఒకసారి చూద్దాము. ఆగస్ట్ 24 నుంచి ఆగస్ట్ 31 వరకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆగస్ట్ 25 నుంచి ఆగస్ట్ 31 వరకు ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ ఆగస్ట్ 27 నుంచి సెప్టెంబర్ 2 వరకు పెట్టుకోవచ్చు. సీట్ అలాట్మెంట్ సెప్టెంబర్ 7 ఉంటుంది. సీట్ వచ్చిన క్యాండిడేట్ సెప్టెంబర్ 8 నుంచి 11 మధ్య అలాటెడ్ కాలేజ్లో రిపోర్టింగ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, కౌన్సిలింగ్కి ఏ డాక్యుమెంట్స్ కావాలి? ఇప్పుడు అందరూ ముందుగానే రెడీగా పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్స్ చూద్దాము. మొదట ఏపీ ఐసెట్ 2026 హాల్ టికెట్ కావాలి. తర్వాత ఏపీ ఐసెట్ 2026 ర్యాంక్ కార్డు, ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా మార్క్స్ మెమో కావాలి, లేదా ఎస్ఎస్సి మార్క్స్ మెమో. మీరు ఏదైనా బ్రిడ్జ్ కోర్స్ చేస్తుంటే ఇంటర్మీడియట్ లాంటిది బ్రిడ్జ్ కోర్సులు ఉంటాయి కదా, ఆ బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ చేయని వాళ్ళు ఓకేనండి, చేస్తే ఆ సర్టిఫికేట్ కావాలి. డిగ్రీ ఓడిఆర్ ప్రొఫెషనల్ కావాలి. 9th క్లాస్ టు డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. ఆర్ 4 years చదివిన డిగ్రీ ఏదైనా ఉంటే 10th క్లాస్ నుంచి ఆ 4 years డిగ్రీ సర్టిఫికేట్ కావాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. మైనారిటీ వాళ్ళు ఉంటే మైనారిటీ సర్టిఫికేట్. టీసీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఫర్ 2026 to 2027 అండి. 2026-27 సంవత్సరానికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడ్ అంటున్నారు. సో దయచేసి ఎవరైనా లేకపోతే అప్లై చేసుకోండి. ఫర్ ఓన్లీ ఓసీ క్యాండిడేట్స్ హూ వాంట్స్ టు క్లెయిమ్ రిజర్వేషన్ అండర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అనమాట. తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ఏపీ ఫర్ ప్రైవేట్ స్టడీడ్ క్యాండిడేట్స్. పేరెంట్స్ ఆర్ ఫాదర్ ఆర్ మదర్ 10 years రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ అండి. అలాగే స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్, హ్యాండిక్యాప్డ్ అయితే హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, ఆర్మర్డ్ పర్సన్స్ ఉంటే ఆర్మర్డ్ క్యాప్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్, స్కాట్స్ అండ్ గైడ్ సర్టిఫికేట్, నేషనల్ క్యాడెట్ ఎన్సీసీ సర్టిఫికేట్, ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ ఉంటే ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్. ఓకేనా? ఇవి కంపల్సరీగా ఉండాల్సిన డాక్యుమెంట్స్ అండి. నెక్స్ట్, ఇప్పుడు మెయిన్ కన్ఫ్యూజన్, లోకల్ అంటే ఏమిటి? ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అంటే ఏంటో సింపుల్గా అర్థం చేసుకుందాము. చాలామంది ఒక మిస్టేక్ చేస్తారు. నేను ఆంధ్రప్రదేశ్లో పుట్టాను కాబట్టి లోకల్, లేదా నేను ఫస్ట్ నుంచి 10th వరకు ఆంధ్రాలో చదివాను కాబట్టి లోకల్ అని అనుకుంటారు. కానీ లోకల్ స్టాటస్ని ఇంత సింపుల్గా డిసైడ్ చేయరు. మీ క్వాలిఫై ఎగ్జామినేషన్కి ముందు ఉన్న స్టడీ పీరియడ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు ఏపీ ఐసెట్లో ఎంబీఏ లేదా ఎంసీ అడ్మిషన్కి క్వాలిఫై ఎగ్జామినేషన్ డిగ్రీ. అందుకే డిగ్రీ వరకు మీరు ఎక్కడ చదివారు అనేది చూస్తారు. 4 year రూల్ అంటే ఏమిటి? ముందుగా బేసిక్ లోకల్ రూల్. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ వరకు మీరు 4 consecutive అకాడమిక్ ఇయర్స్ అంటే వరుసగా 4 అకాడమిక్ ఇయర్స్ ఒకే లోకల్ ఏరియాలో చదివి ఉంటే సాధారణంగా ఆ ఏరియాకి లోకల్ క్యాండిడేట్కి కన్సిడర్ చేసే రూల్ ఉంటుంది అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్లో చాలా ఈజీగా అర్థమవుతుంది మీకు. ఇంటర్ ప్లస్ డిగ్రీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో, ఉదాహరణకు ఒక స్టూడెంట్ ఇంటర్ ఆంధ్రప్రదేశ్లో చదివాడు, డిగ్రీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే చదివాడు. డిగ్రీ 3 years అయితే డిగ్రీకి ముందు ఇంటర్ పీరియడ్ కూడా కలుస్తుంది. లాస్ట్ 4 consecutive అకాడమిక్ ఇయర్స్ ఏపీలోనే సాటిస్ఫై అవుతుంది కాబట్టి లోకల్ స్టేటస్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ కేసు అనమాట. సో అతను లోకల్ క్యాండిడేటే అవుతాడు. కేస్ 2, ఇప్పుడు 9th నుంచి ఇంటర్ వరకు ఏపీలో చదివారు, డిగ్రీ మొత్తం తెలంగాణలో చదివాడు. ఇప్పుడు చాలామంది అడుగుతున్న ఇంపార్టెంట్ కేసు ఇదేనమాట. 9th ఆంధ్రప్రదేశ్లో చదివాడు, 10th ఆంధ్రప్రదేశ్లో చదివాడు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్లో చదివాడు, ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా ఆంధ్రప్రదేశ్లోనే చదివాడు. సో 4 years. కానీ డిగ్రీ 3 years మొత్తం హైదరాబాద్ తెలంగాణలో చదివాడు అనుకుందాం. ఇప్పుడు నేను 9th నుంచి ఇంటర్ వరకు ఏపీలో 4 సంవత్సరాలు చదివాను కదా కాబట్టి నేను లోకల్ కదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ అలా కాదండి. ఎందుకంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డిగ్రీతో ముగిసే రీసెంట్ 4 consecutive అకాడమిక్ ఇయర్స్లో డిగ్రీ ఇయర్స్ తెలంగాణలో ఉన్నాయి కాబట్టి 4 year లోకల్ స్టడీ రూల్ సాటిస్ఫై కాదు. అలాగే లాస్ట్ 7 consecutive అకాడమిక్ ఇయర్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో చదివిన కండిషన్ కూడా ఈ ఎగ్జాంపుల్తో సాటిస్ఫై కాదనమాట. అందువల్ల స్టడీ బేస్ మీద ఏపీ లోకల్గా కన్సిడర్ కావడం సాధారణంగా సాధ్యం కాదు. అలాంటి క్యాండిడేట్ నాన్ లోకల్ కేటగిరీలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ తర్వాత చెప్పబోయే పేరెంట్ రెసిడెన్స్ రూల్ అప్లికబుల్ అయితే 15% అన్రిజర్వ్డ్ సీట్స్ విషయంలో ఎలిజిబిలిటీ ఉండొచ్చు. తప్పకుండా ఆ కేసు కూడా చూడండి. కేస్ 3,
ఫస్ట్ నుంచి 10th వరకు ఏపీ, ఇంటర్ ప్లస్ డిగ్రీ తెలంగాణ. ఇంకో కామన్ కేసు, ఫస్ట్ నుంచి 10th వరకు గుంటూరులో చదివాను, లేదా ఇంటర్ హైదరాబాద్లో చదివాను, డిగ్రీ ఇంకొక స్టేట్లోనే లేదంటే హైదరాబాద్లోనే ఇంకొక జిల్లాలో చదివాను అని ఉంటే, నేను 10 years ఆంధ్రాలో చదివాను కాబట్టి ఏయూ లోకల్ కదా అని చాలామంది అడుగుతున్నారు. కానీ ఫస్ట్ నుంచి 10th ఏపీలో చదివిన ఒక్క కారణంతో ఏపీ ఐసెట్లో ఆటోమేటిక్గా లోకల్ స్టాటస్ రావడం లేదు. క్వాలిఫైయింగ్ డిగ్రీకి ముందు రెలవెంట్ రీసెంట్ స్టడీ పీరియడ్ కూడా చూడాలి. ఇంటర్ ప్లస్ డిగ్రీ బయట రాష్ట్రంలో ఉండడం వల్ల నార్మల్ స్టడీ బేస్డ్ లోకల్ రూల్ సాటిస్ఫై కాకపోవచ్చు అనమాట. అందుకే ఇలాంటి క్యాండిడేట్ లోకల్ అని బ్లైండ్లీ సెలెక్ట్ చేయొద్దు. కేస్ 4, 9th నుంచి ఇంటర్ తెలంగాణ, 3 year డిగ్రీ ఆంధ్రప్రదేశ్లో చేస్తుంటే. ఇప్పుడు రిజర్వ్ కేసు చూద్దాం. 9th 10th తెలంగాణ, ఇంటర్ ఫస్ట్ ఇయర్ తెలంగాణ, ఇంటర్ సెకండ్ ఇయర్ తెలంగాణ, తర్వాత 3 years డిగ్రీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో చదివారు. ఇక్కడ చాలామంది డిగ్రీ మొత్తం ఏపీలో చేశాను కాబట్టి లోకల్ అంటారు. కానీ 3 year డిగ్రీలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. లోకల్ రూల్లో 4 consecutive అకాడమిక్ ఇయర్స్ అవసరం. మీ డిగ్రీ 3 సంవత్సరాలే, డిగ్రీకి ముందు ఉన్న ఇయర్ కూడా క్యాలిక్యులేట్లో వస్తుంది. అది ఎగ్జాంపుల్ తెలంగాణలో ఉంది. కాబట్టి 3 year డిగ్రీ ఏపీలో చదివినంత మాత్రాన 4 year రూల్ కంప్లీట్ కాదు. లాస్ట్ 7 year కండిషన్ కూడా ఎగ్జాంపుల్లో పూర్తిగా ఏపీ స్టడీ సాటిస్ఫై కావడం లేదనమాట. అందువల్ల ఈ కేసు కూడా స్టడీ బేసిస్ పై లోకల్గా క్వాలిఫై కాకపోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. కేస్ 5, 9th నుంచి ఇంటర్ తెలంగాణ, 4 year డిగ్రీ ఆంధ్రప్రదేశ్. కానీ ఇప్పుడు అదే స్టూడెంట్కి డిగ్రీ 4 years అనుకుందాము ఉదాహరణకు. అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్, సెకండ్ ఇయర్ ఆంధ్ర, థర్డ్ ఇయర్ ఆంధ్ర, 4th year కూడా ఆంధ్రప్రదేశ్. ఇక్కడ క్వాలిఫై ఎగ్జామినేషన్తో ముగిసే 4 consecutive అకాడమిక్ ఇయర్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే చదివాడు. కాబట్టి అప్లికబుల్ లోకల్ ఏరియా కండిషన్ సాటిస్ఫై అయితే ఈ క్యాండిడేట్ ఏపీ లోకల్ స్టేటస్ పొందే అవకాశం ఉంటుందన్నమాట. ఈ డిఫరెన్స్ తప్పకుండా గుర్తుంచుకోండి. మీరు 3 year డిగ్రీ ఏపీలో చదవడం, 4 year డిగ్రీ ఏపీలో చదవడం రెండు ఒకటే కాదనమాట. ఓకేనా. కేస్ 6, 9th ఏపీ, 10th ఏపీ, ఇంటర్ ఏపీ, డిగ్రీ ఏపీ. ఇది జనరల్ సింపుల్ కేసు. లాస్ట్ అంటే డిగ్రీ ఇంటర్ ఆంధ్రాలోనే చదివాడు కాబట్టి ఆటోమేటిక్గా ఏయూ లోకల్ ఏరియా కిందే వస్తాడు. అందుకే స్టడీ సర్టిఫికేట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. నెక్స్ట్ కేస్ 7, స్కూలింగ్ తెలంగాణ లేదా ఇంటర్ ప్లస్ డిగ్రీ ఏపీ. 9th 10th తెలంగాణలో చదివారు, కానీ ఇంటర్ ఆంధ్రప్రదేశ్లో, డిగ్రీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే చదివారు. సో ఇది కూడా ఆంధ్రప్రదేశ్లో చదివారు కాబట్టి లాస్ట్ కన్సిక్యూటివ్ 4 years అనేది మీరు ఏయూ స్టేటస్ కిందే వస్తారనమాట. నెక్స్ట్ పార్ట్ 5, 7 year రూల్ ఎందుకు ఉంటుంది. ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చే పాయింట్ అనమాట ఇది. క్యాండిడేట్ ఫస్ట్ ఇయర్ 4 year కండిషన్ ద్వారా లోకల్గా ఎస్టాబ్లిష్ కాకపోతే రూల్స్లో 7 consecutive అకాడమిక్ ఇయర్స్కి సంబంధించిన మరో ప్రొవిజన్ ఉందన్నమాట. అంటే రిలవెంట్ 7 year పీరియడ్లో స్టేట్లో స్టడీ చేసి ఉంటే అందులో ఏ లోకల్ ఏరియాలో మ్యాక్సిమం పీరియడ్ చదివారో దానిని ఆధారంగా లోకల్ ఏరియా డిసైడ్ చేసే ప్రొవిజన్ ఉంటుంది. 2 ఏరియాస్లో ఈక్వల్ ఇయర్స్ వస్తే ఈక్వల్ పీరియడ్స్లో చివరిగా ఎక్కడ చదివారో అది కన్సిడర్ చేసే రూల్ ఉంటుంది అనమాట. కానీ ఈ 7 year రూల్ని 7 సంవత్సరాల్లో కొన్ని ఏపీ, కొన్ని తెలంగాణలో చదివినా సరిపోతుంది అని అర్థం చేసుకోకండి. మీ యాక్చువల్ స్టడీ ప్యాటర్న్ సర్టిఫికెట్స్తో వెరిఫై చేస్తారనమాట. నాన్ లోకల్ అంటే ఏమిటి. ఇప్పుడు నాన్ లోకల్ అంటే ఆంధ్రప్రదేశ్లో అడ్మిషన్ రాదా, అలా కాదండి. ఇది చాలా ఇంపార్టెంట్. లోకల్ స్టేటస్ కండిషన్ సాటిస్ఫై చేయని క్యాండిడేట్స్ని నాన్ లోకల్గా కన్సిడర్ చేయవచ్చు. కానీ అడ్మిషన్ రూల్స్లో అన్రిజర్వ్డ్ సీట్స్కి ఎలిజిబుల్ అయ్యే కొన్ని కేటగిరీస్ ఉంటాయి. అందుకే నాన్ లోకల్ అంటే ఏపీఐసెట్ కౌన్సిలింగ్కి అసలు ఎలిజిబుల్ కాదని అనుకోకండి. సీట్ అవైలబిలిటీ, ఎలిజిబిలిటీ, రిజర్వేషన్ రూల్స్ అన్నీ అప్లై అవుతాయి అన్నమాట. ఇప్పుడు పేరెంట్స్ 10 years ఆంధ్రప్రదేశ్లో ఉంటే అనేది చూద్దాము. ఇప్పుడు ఇంకొక వెరీ కామన్ డౌట్ అనమాట. స్టూడెంట్ ఫస్ట్ నుంచి 10th వరకు ఆంధ్రప్రదేశ్లో చదివాడు, ఇంటర్ డిగ్రీ తెలంగాణలో చదివాడు, కానీ ఫాదర్ లేదా మదర్ 10 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో స్టూడెంట్ రెసిడెంట్ స్టడీ ఆధారంగా లోకల్ స్టేటస్ సాటిస్ఫై కాకపోయినా సరే, అంటే స్టూడెంట్ ఆ ఏయూలోకి రాడు, లోకల్ స్టేటస్లోకి రాడు, కానీ పేరెంట్స్ 10 years ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లైబుల్ ప్రొవిజన్ కోసం ఉపయోగపడుతుంది అనమాట. కౌన్సిలింగ్ డాక్యుమెంట్ లిస్టులో కూడా నాన్ లోకల్ క్యాండిడేట్స్కి ఫాదర్ లేదా మదర్ 10 years ఏపీ రెసిడెన్స్ సర్టిఫికేట్ స్పెషల్లీ మెన్షన్ చేశారు. కానీ ఇక్కడ ఒక విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. పేరెంట్స్ 10 year రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇచ్చారని స్టూడెంట్ ఆటోమేటిక్గా ఏయూ లోకల్ అయిపోడు. ఇది లోకల్ స్టేటస్ సర్టిఫికేట్తో సేమ్ కాదనమాట. అప్లికబుల్ రూల్స్ ప్రకారం అన్రిజర్వ్డ్ సీట్స్ ఎలిజిబిలిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి ఉపయోగపడుతుంది.
పేరెంట్స్ 10 ఇయర్స్ ఎగ్జాంపుల్తో చూద్దాము. ఇప్పుడు స్టూడెంట్ ఫస్ట్ నుంచి 10th గుంటూరు, ఇంటర్ హైదరాబాద్, డిగ్రీ హైదరాబాద్. ఫాదర్ లేదా మదర్ 10 ఇయర్స్ ఆంధ్రప్రదేశ్లో రిసైడ్ చేశారు. స్టూడెంట్ స్టడీ బేసిస్పై లోకల్ కాకపోవచ్చు, కానీ పేరెంట్ 10 ఇయర్ ఏపీ రెసిడెన్స్ సర్టిఫికేట్తో అప్లికబుల్ నాన్ లోకల్ అన్రిజర్వ్డ్ ఎలిజిబిలిటీ క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ క్యాండిడేట్ ఆ సర్టిఫికేట్ తప్పకుండా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ కేసు పేరెంట్స్ కూడా తెలంగాణలో ఉన్నారనుకోండి. సేమ్ స్టూడెంట్ ఫస్ట్ నుంచి 10th వరకు గుంటూరు, ఇంటర్ హైదరాబాద్, డిగ్రీ హైదరాబాద్, కానీ పేరెంట్స్ కూడా గత 10 సంవత్సరాల్లో తెలంగాణలో ఉన్నారు. ఇక్కడ పేరెంట్ 10 ఇయర్ ఏపీ రెసిడెన్స్ రూట్ కూడా ఉండదు. స్టూడెంట్ రీసెట్ కండిషన్ ఏపీ లోకల్ రూల్ సాటిస్ఫై చేయకపోగా ఈ క్యాండిడేట్ నాన్ లోకల్గా ట్రీట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ప్రైవేట్ స్టడీ. ఇంకో కేటగిరీ అండి ప్రైవేట్ స్టడీ క్యాండిడేట్స్. రెగ్యులర్ స్కూల్ లేదా కాలేజ్ స్టడీ సర్టిఫికేట్స్ అవైలబుల్ కాకుండా ప్రైవేట్ స్టడీ చేసిన క్యాండిడేట్స్కి రెసిడెన్స్ ఆధారంగా వెరిఫికేషన్ అవసరం కావచ్చు అనమాట. కౌన్సిలింగ్ డాక్యుమెంట్ లిస్ట్లో రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ క్యాండిడేట్స్ అని ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. కాబట్టి ప్రైవేట్ స్టడీ క్యాండిడేట్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ని ముందుగానే రెడీగా పెట్టుకోవాలి. ఇక్కడ వ్యూవర్స్కి మళ్ళీ ఒకసారి నోట్ చేసుకోండి. మీ 3 ఇయర్ డిగ్రీ అయితే 9th, 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, డిగ్రీ 3 ఇయర్స్ ఈ పీరియడ్కి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ రెడీగా పెట్టుకోవడం మంచిది. అఫీషియల్లీ కౌన్సిలింగ్ డాక్యుమెంట్ లిస్ట్లో 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అవసరం అని ఉంది. మీరు 4 ఇయర్ డిగ్రీ అయితే 10th నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికేట్ అడుగుతున్నారనమాట. ఇవి మిస్సింగ్ అయితే లోకల్ స్టేటస్ వెరిఫికేషన్లో ప్రాబ్లం రావచ్చు. అప్లోడ్ చేసే ముందు చెక్ చేయాల్సినవి రిజిస్ట్రేషన్ హర్రీలో చేయకుండా ముందుగా సర్టిఫికేట్స్ అన్ని ఫోల్డర్లో పెట్టుకోండి. అన్నీ కూడా స్కానర్డ్ కాపీస్ పెట్టుకుంటే ఇంకా బెటర్ అనమాట. మీకు వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ ఏంటంటే ముఖ్యంగా లోకల్ స్టేటస్ దగ్గర గెస్ట్ చేసి ఆప్షన్ సెలెక్ట్ చేయకండి. మీ ఫ్రెండ్ ఇలా పెట్టాడు, యూట్యూబ్లో ఎవరో చెప్పారు, నేను ఏపీలో పుట్టాను, నా ఆధార్ ఏపీ అడ్రస్, ఇవి ఒకటే లోకల్ స్టేటస్ డిసైడ్ చేయవు. స్టడీ సర్టిఫికేట్స్ ప్లస్ అప్లికబుల్ రెసిడెన్స్ రూల్స్ ఆధారంగా లోకల్ స్టేటస్ డిసైడ్ అవుతుందన్నమాట. మీ కేసు కాంప్లికేటెడ్గా ఉంటే ఆఫీషియల్ కౌన్సిలింగ్ పోర్టల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ చెక్ చేసి అవసరమైతే హెల్ప్ లైన్ సెంటర్ క్లారిఫికేషన్ తీసుకోవడం చాలా బెటర్. ప్రత్యేకంగా ఏపీ హౌసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీ సర్టిఫికేట్స్ అన్ని రెడీగా పెట్టుకోండి. ప్రత్యేకంగా స్టడీ సర్టిఫికేట్ని ఇగ్నోర్ చేయకండి. మీకు లోకల్ స్టేటస్పై ఇంకా డౌట్ ఉంటే మీరు 9th ఎక్కడ, 10th ఎక్కడ, ఇంటర్ ఎక్కడ, డిగ్రీ ఎక్కడ చదివారు, డిగ్రీ 3 ఇయర్స్ అయినా 4 ఇయర్సా, పేరెంట్స్ ఏపీలో లాస్ట్ 10 ఇయర్స్ ఉన్నారా లేదా, ఈ డీటెయిల్స్ అన్ని కామెంట్లో పెట్టండి. వీలైనంత వరకు మీ కేసు లోకల్ నాన్ లోకల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీ ర్యాంక్, కేటగిరీ, జెండర్, ఎంబీఏ లేదా ఎంసీఏ ఏది కావాలో కామెంట్లో పెట్టండి. ఈ వీడియో ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్, వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్మెంట్, కాలేజ్ కట్ ఆఫ్ అప్డేట్స్ వెంటనే తెలుసుకోవాలంటే డైలీ జాబ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి.